హర హర మహాదేవ శంభో శంకర. రామప్ప టెంపుల్కి అయితే వచ్చేసిన. ఇక చూడండి వ్యూ. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతుంటేనే పార్క్ ఉంటుంది. సో టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు చూపిస్తే ఇప్పుడు ఓకే. సో ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. చూడండి రథం ఎలా ఉంటుందో సేమ్ అదే కాన్సెప్ట్లో అయితే ఈ టెంపుల్ని గోపురాన్ని డిజైన్ చేశారు. సో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఆర్కిటెక్చర్ చూడండి. సో కింద నుంచి సగం డిజైనింగ్ అంతా ధ్వంసం అయిపోయింది. అండ్ ఇక్కడ ఏనుగుల తలలు కూడా నరికేసినారు. ఇది మెయిన్ టెంపుల్. సో మెయిన్ టెంపుల్ పక్కన ఇంకొక టెంపుల్ ఉంది, చూద్దాం ఏముందో. సో ఇక్కడ కూడా మొత్తం ధ్వంసం చేసినారు ఇక ఏనుగు. సో ఇక్కడ కూడా శివయ్య ఉన్నాడు. హర మహాదేవ శంభో శంకర. నందీశ్వరుడు అండ్ శివయ్య. అండ్ చూడండి శివయ్య. సో శివయ్య దగ్గర చాలామంది కాయిన్స్ కూడా ఇచ్చినారు. సో అవుట్ సైడ్ లైట్ అయితే పడుతుంది శివయ్య పైన. ఓం నమః శివాయ. అండ్ టెంపుల్ లోపలికి వచ్చినాం చూడండి. సో ఇంత బ్యూటిఫుల్గా ఉందో టెంపుల్ లోపల. సో డిజైనింగ్ కానీ, సో పిల్లర్స్ చూడండి ఎంత బాగుంది. ఇది కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉంది. వావ్ బ్యూటిఫుల్. సో లోపలైతే వ్యూ సూపర్గా ఉంది. పైన సో ఇక్కడ మన శివయ్య దర్శనం ఇస్తున్నాడు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అందరూ ఓం నమ శివాయని మనసులో స్మరించుకోండి, అంత మంచి జరుగుతుంది. సో మేమైతే చాలా మంచిగా అయితే రామప్ప స్వామిని దర్శనం చేసుకున్నాం. హర హర మహాదేవ శంభో శంకర. మా అమ్మమ్మ కంప్లీట్ టెంపుల్ వ్యూ చూడండి. సో ఫ్రంట్ నుంచి చాలా బాగుంది. సో శివయ్యకు ఎదురుగానే నందీశ్వరుడు ఉంది, చాలా పెద్ద ఉంటుంది నంది. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. గుడి చుట్టూన్న ఏనుగుల తలలు మొత్తం అయితే ధ్వంసం చేసినారు చూడండి. చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత మంచి అందమైన విగ్రహాలను ఎట్లా ధ్వంసం చేయాలనిపించింది ఎదవలకి. నిజంగా ఎంత బాగున్నాయి చూడండి ఏనుగుల విగ్రహాలు. సో నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చుతుంది. ఆర్కిటెక్చర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి టెంపుల్ది. సో నాకు ఈ గోపురం మాత్రం హైలైట్ అనిపిస్తుంది చూడండి. మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా రామప్ప స్వామి టెంపుల్. సో మీరు ఎవరన్నా ఇంకా చూడాలంటే ఖచ్చితంగా వచ్చి చూడండి. సో వరంగల్ అట్లా ఎప్పుడైనా వచ్చినప్పుడు కానీ అండ్ మేడారం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేడారం వెళ్ళే రోడ్లోనే ఉంటుంది టెంపుల్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే. హర హర మహాదేవ శంభో.